సుపరిపాలన ఏడాది పూర్తయిన సందర్భంగా తిరుపతి ఎస్టీవీ నగర్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు పెట్టి పాల్గొన్న వారికి బహుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు విచ్చేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఈ ఆనందోత్సవాలలో జనసేన పార్టీ నాయకులు ఎస్కే బాబు, రాజారెడ్డి, అల్వార్ మురళి, ఆకేపాటి సుభాషిణి, వంశీ, కీర్తన తదితరులు పాల్గొన్నారు. మహిళలు, పెద్దలు, యువకులు అన్ని గ్రామాలలో కూడా ప్రతి ఒక్క చోట కూడా ఉదయాన్నే చేసి ముగ్గులు వేసి సంబరాలు జరుపుకుంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల కాలంలో ఎన్నో అరాచకాలు, రౌడీజాలు, ఎన్నో కోట్ల దోపిడీలు ఇవన్నీ చేసుకోవడం జరిగింది. అవన్నిటి కూడా వెలుగులోకి తీసి ఒకటి తర్వాత ఒకటి చట్టం తన పని దాన్ని చేసుకొని పోతూ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అదొక పక్క జరుగుతోంది. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. మనం అందరం కూడా చూస్తున్నాం. అటువంటి దుర్మార్గపు పాలన, వైసీపీ పాలన ఈరోజు వెన్నుపోటు దినంగా ప్రచారాలు చేయడం కేవలం వాళ్ళ లబ్ధి కోసం ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఖాళీ అవ్వడం, వైసీపీకి నాయకులు ఎవరు దక్కడనేసి నీతో ఉన్న నెంబర్ 2 విజయసాయి రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా జరుగుతుంది. రాబోయే రోజుల్లో అందరూ కూడా తప్పు చేసిన ప్రతి ఒక్కరూ జైలు పోయే పరిస్థితి ఉందనేసి కూడా తెలియజేస్తున్నాం.